రే ఆపు 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 రే వాడు తప్పించుకున్న బస్సు ఇదిగో ఇక్కడుంది రండిరా. ఒక కథలో ఒక దద్దమ్మ ఇద్దరు దద్దమ్మలు ఉండొచ్చండి. ఇక్కడ దద్దమ్మల సంఘమే బుర్ర లేకుండా తిరుగుతున్నారు. నీ మీద అరిచి అరిచి టైర్డ్ అయిపోయినాయా. ఏవైనా సరే నువ్వు మన జాతి వాడివి. నువ్వేం చేస్తావంటే ఆ డెడ్ బాడీనైనా ఇక్కడికి ఎత్తుకొచ్చేసాయి. వాడు తాగే చనిపోయాడని పోస్ట్ మార్టం లో ప్రూవ్ చేసేద్దాం. గవర్నమెంట్ చీఫ్ డాక్టర్ పొన్నుసామి మన జాతి వాడేనయ్యా. బాడీ మిస్సింగ్ సార్. నువ్వు అలాగే ఎక్కడైనా మిస్ అయిపో. కాఫీ వేడిగానే లేదు. ఏ జాతోడరా నువ్వు? నువ్వు ఓవర్ గా తాగి ఫ్లాట్ గా నటిస్తుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ రోజు ఉదయం నేను లేచి నా పళ్ళు తోముకుంటుంటే ఒకడిని నా కత్తితో పొడిచి పొడిచి చంపాను. అది 1 బాత్రూమ్ కి వెళ్లేవాడు ఒకడు చూశాడు. వాణ్ణి వేసేశాను. వాణ్ణి చంపినప్పుడు సైకిల్ మీద వెళ్తున్నవాడు ఒకడు చూశాడు. వాణ్ణి కూడా పడుకోబెట్టేశాను. వాణ్ణి వేస్తుంటే పాలమ్ముకునేవాడు ఒకడు చూశాడు. వాడి నోట్లో కూడా పాలు పోసేశాను. ఇలా నా చైల్డ్ లింక్ లో 6వ మర్డర్ ని చూసిన 7వ వ్యక్తివి నువ్వే. అయితే వీణ్ణి వేసేయాలి కదా. కత్తి అది 8, 9, 10, 11 ఎవరు మీరంతా? ఆయన నా భర్త. ఆయన ఎందుకు మీరు చంపుతున్నారు? నేను చేసిన మర్డర్ ని వీడు చూశాడు. అయితే వీడి సావు నేను చూడాలి కదా. మీరు చంపడం చూసే ఛాన్సే లేదు. వీడికి కళ్ళు కనపడవా? బ్లైండా? కరెక్ట్ అన్నా. అతను నిజంగానే బ్లైండ్ అన్నా. వీడు బ్లైండ్ అని నేనెలా నమ్ముతాను? అది ఆయన గుండె దగ్గర పెట్టిన కత్తిని కొంచెం పైకి లేపి కంట్లో కూర్చోండి. ఆయన కన్ను కొంచెం కదిల్లా మీరు మా అందరినీ చంపేయచ్చు. చూస్తా. కరెక్టే. కళ్ళు కనబట్లేదు. కళ్ళు మాత్రమే కాదు, ఆ బాడీలు నువ్వు ఎక్కడ పొడిచినా ఏది కదలదు. ఆయన కళ్ళ నరాలు కట్ అయ్యి అది మెడ నరాల్లో కనెక్ట్ అయ్యి బ్రెయిన్ నరాల్లో ముడిపడి ఆయన లాలాకు డోర్ డప్పిమా అనే ఒక డిసీజ్ లో బాధించబడ్డారు. డోల్ డప్పియా? అవును సార్. ఏం పని చేస్తుంటారు? ఆయన పోలీస్ అన్నా. ఏంటది? పోలీస్ అంటున్నారు, బ్లైండ్ అంటున్నారు. వెటకారంగా ఉందా? అమ్మ భయంలో వాగుతున్నారు అంకుల్. ఆయన పోలీస్ కాదు, డాక్టర్. అప్పుడు పేషెంట్ అన్నారు, ఇప్పుడు డాక్టర్ అంటున్నారు. నేను పేషెంట్ లా కనబడుతున్నానా? ఇద్దరు ఏదో వాగుతున్నారు. ఆయన పోలీసు కాదు, డాక్టర్ కాదు, డ్రైవరా. ఈ బ్లైండ్ డ్రైవరా? కండక్టర్ అన్నా. పోలీసు, డాక్టరు, డ్రైవరు, కండక్టర్. మార్టిన్ గొరకపెట్టి నిద్రపోయారు. మీరు కథని మొదటి నుంచి మొదలు పెట్టండి, లెగుస్తారు. మెన్యాన్నపురం అని ఒక అందమైన చాలాపు. నేను నిద్రపోయినట్టు నటిస్తా నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళేటట్లేదు. నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను పాతి పెట్టే చోటుకొచ్చి కథ చెప్పి మరీ వెళ్తారు. తను వెళ్తానా నువ్వు పంపించేటట్లేవే. సరేగానే ఈ కథలో బాడీ ఇచ్చి 10 కోట్లు బ్యాంకులో తీసుకోవడమే మ్యాటర్, కానీ ఇంకా బ్యాంక్ రానేలేదే. ఎన్నో సమస్యల తర్వాత నేను వేసిన ప్లాన్ ప్రకారం కొడైకెనాల్కి వెళ్ళి చేరుకున్నాం. ఈ బాడీతో సిటీ లోపలికి వెళ్తే ఇరుక్కుంటామని భయపడి ఊరికి అవతల ఉన్న ఒక గ్లాస్ హౌస్ కి వెళ్ళి మేమందరం స్టే చేసాం. శివాని, పొంగుండేసరికి చార్జ్ ఫుల్ చేసి పెట్టు. మేము బ్యాంక్ కి వెళ్ళి ఆ మేనేజర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వస్తాం. ఓకే? నేను వెళ్ళొస్తానే, జాగ్రత్తగా ఉండండి. హలో.